ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నా బోత్ నియోజకవర్గంలో ఈ దేశంలో రైతే రాజు అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్తా ఉన్నాం. కానీ గత నెల నుంచి రైతులు తమ పండించినటువంటి పంటలు సోయా కానీ మక్కలు కానీ మార్కెట్లో పెట్టుకొని దాదాపుగా నెలన్నర కావస్తుంది. వాళ్ళకు పంటలు కొనే పరిస్థితిలో అధికారులు లేరు, ప్రభుత్వం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్తా ఉన్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి రావడం, రాష్ట్ర మంత్రి కూడా రావడం, ఇద్దరు మంత్రులు వచ్చి కూడా ఆ యొక్క పంటలు పండించినటువంటి రైతులను కూడా దగ్గరకు పోయి పరిశీలించిండ్రు. కానీ ఇప్పటికీ ఆ పంటలు కూడా కొంటలేరు. మార్కెట్లో దాదాపుగా 10,000 క్వింటల్ ఇప్పటికీ రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు అధ్యక్ష. చలిలో మంటలు పెట్టుకొని గత నెల నుంచి రైతులు మార్కెట్లో రాత్రిపూట చాలా ఇబ్బందికి గురైతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు పండించినటువంటి పంటను కొనాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష? రోజు మేము వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేగా మేము ఉన్నాం, మా ఇంటికి వస్తూ ఉన్నారు, మేము కలెక్టర్లకు మాట్లాడుతున్నాం, మంత్రులకు చెప్తా ఉన్నాం. కానీ పంటలు మాత్రం ఎవరు కొంటలేరు అధ్యక్ష. దాన్ని ఏదో ఒకటి తో చూపి పంటలు కొనాలి, వాళ్ళకి రైతులకు న్యాయం చేయాలి అధ్యక్ష. వాళ్ళు మనకు తిండి పెడతా ఉన్నారు, రైతులు ఏందే రాజ్యం లేదు. రైతులు పండించినటువంటి పంటలు మనం తిని వాళ్ళ పంటనే మనం ఈరోజు కొనలేని పరిస్థితులు ఉన్నామంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి పంటను సర్వే చేసి అందరూ చేసిరు. గత ప్రభుత్వంలో ఎకరానికి 12,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తుండే. కానీ ఈ 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఒక్క ఎకరానికి కూడా రైతులకు పంట నష్టపరిహారం మా దగ్గర ఇవ్వలేదు. కాబట్టి తక్షణంగా ఈ యొక్క నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా మా యొక్క బోత్లో జిల్లా మొత్తం నా నియోజకవర్గం ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అధ్యక్ష. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేసిండ్రు. దానికి 5 డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. మొన్న కూడా నేను గౌరవ మంత్రి జుప్పల్లి కృష్ణారావు కూడా చెప్పాను. దాదాపు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను అనిల్ గారు ఇప్పుడే ఎల్ఏ మినిస్టర్ రిక్వెస్ట్ చేశారు. అదే సార్ 0 అవర్లో ఓకే అపాయింట్ చేయండి సార్, డాక్టర్లను అపాయింట్ చేసి మా కూడా ఆదుకోండి సార్. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి గిరిజన ప్రాంతం సార్, వైద్యపరంగా కానీ విద్యాపరంగా కూడా చాలా ఇప్పుడు మా దగ్గర ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి అధ్యక్ష. మేము వెనకబడ్డాం, మా గిరిజనులు చదువు లేదు, ఏం లేదు, మా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఇవ్వండి. డెవలప్ అయిన నియోజకవర్గాలు ఇస్తే ఏం లాభం అధ్యక్ష? మా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఇవ్వండి, మా యొక్క బోత్ను రెవెన్యూ డివిజన్గా ఇవ్వండి అని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదం. అధ్యక్ష, సభ్యులు ప్రస్తావించిన సోయాబీన్ అంశానికి సంబంధించి స్వయంగా నేను ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మార్కెట్ పరిశీలించి దాని గురించి మాట్లాడడం అధ్యక్ష. యాక్చువల్గా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. సంబంధ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు లెటర్ రాయడం జరిగింది. మొన్న కూడా నేను సంబంధ కేంద్ర మంత్రి దృష్టికి నేను స్వయంగా ఆ శాంపిల్స్ చూపించి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం కొనే అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో దానిపైన చర్చిస్తూ ఉన్న మిగతా అంశాలకు సంబంధించి అన్ని అంశాలు కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.